ఇది బెంగళూరు హైవే, కొత్త హైవే. ఇక్కడ నుంచి 200 మీటర్స్ డిస్టెన్స్ లో శుభ సంపద వారు షామ్షైన్ సిటీ అని HMDA అప్రూవ్డ్ లేఅవుట్ ని స్టార్ట్ చేశారు. ఇది కొత్త హైవే కి అటు పాత హైవే కి మధ్యలో ఉంటుంది. పాత హైవే 800 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి నందిగామ. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ని కలిసి మాట్లాడదాం. ఓం సార్, నమస్తే. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్, మీరు కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. అయితే మనం మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి ముందు సార్, ఇప్పుడు జనరల్ గా ఇన్వెస్టర్స్ అందరూ వెస్ట్ తర్వాత సౌత్ వెస్ట్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఐ మీన్ NH44 ని ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఎస్పెషల్లీ కొత్తూరు అండ్ నందిగామ లొకేషన్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకని అంటారు, మీ జనరల్ ఒపీనియన్? అంటే మీకు తెలిసిందేనండి, ఈ రోజు పాపులేషన్ పెరగాలి అంటే ఫస్ట్ అక్కడ సరౌండింగ్స్ లో ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉండాలి. ఈ రోజు అలా చూసుకుంటే టువర్డ్స్ కొత్తూరు నందిగామ వైపు మీకు మేకగూడ సెడ్జ్ అనేది అందరికి తెలిసిన సెడ్జే. దీనికి రెండింతలు ఇంకా పెద్ద పెద్ద సెడ్జెస్ కూడా ఉన్నాయండి. ఏలికట్ట సెడ్జ్ అని షాద్ నగర్ నుంచి టువర్డ్స్ పరిగి వెళ్లే రూట్ లో, అలానే షాద్ నగర్ నుంచి టువర్డ్స్ పోలిపల్లి వెళ్లే దగ్గర 3500 acres లో చాలా పెద్ద ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఉన్నాయండి. ఈ రోజు ఒక ఎంప్లాయ్ ని బేస్ చేసుకొని ఒక 10 ఫ్యామిలీస్ అనేవి ఇండైరెక్ట్ గా బిజినెస్ అనేవి చేసుకోవడం జరుగుతుందండి. అంటే ఈ రకంగా ఏమవుతుందంటే షాద్ నగర్ అనేది అతి త్వరలో కోటిన్నర పాపులేషన్ రీచ్ అవడానికి ఈ సరౌండింగ్స్ లో ఉండే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ అనేది మెయిన్ గా హెల్ప్ అవుతున్నాయండి. దానివల్ల ఏమవుతుందంటే రెసిడెన్షియల్ అనేది ఫాస్ట్ గా వస్తుందండి. ఈ రోజు కస్టమర్ ఎలా ఉన్నారంటే, ఒక ప్రాపర్టీ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years అయితే వెయిట్ చేయాలి. ఆఫ్టర్ 5 years దాని మీద మనం రిటర్న్స్ చూడగలుగుతున్నామని చెప్తున్నారు. బట్ మా ప్రాజెక్ట్ లో 2 years సరిపోద్దండి. అంటే ఎందుకు సరిపోద్ది అంటే, సరౌండింగ్స్ ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఉండటం వల్ల ఇక్కడ 2 years లో ఆ ఎప్రిషియేషన్ అనేది చూడగలుగుతామండి. ఓకే, సో అందు గురించే ఇన్వెస్టర్స్ గానీ మీరు గానీ ఈ లొకేషన్ ని చూస్ చేసాము అంటారు. 100% అండి. ఓకే, అయితే NH44 కి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ NH44 ఒక కస్టమర్ కి ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతుంది? 100% అండి. మీరు చెప్పినట్టుగా ఈ బెంగళూరు హైవే NH44 కి మాత్రమే ఒక RTC గానీ, రైల్వేస్ గానీ, ఎయిర్వే గానీ, ఈ 3 కనెక్టివిటీస్ ఉండే ఏకైక హైవే బెంగళూరు హైవేనండి. బెంగళూరు హైవేకి ఒక బ్యూటీ ఏంటంటేనండి, రోడ్డుకి ప్యారలల్ గా రైల్వే ట్రాక్ వెళ్తుందండి. మిగతా హైవేస్ లో ఆ రకంగా ఉండదు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఈ రోజు మనం ఒక గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ ఆఫీస్ కి వెళ్ళాలి అంటే కనుక మన షాద్ నగర్ లో ఆయన స్టే చేస్తే ఆయన జర్నీ అంతా కూడా బెంగళూరు హైవే అండ్ ORR. అమీర్పేట నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్ గా ఒక టైం లో వెళ్ళలేము, బికాస్ ఆఫ్ ట్రాఫిక్ బట్టి మనం ఉంటుంది. బట్ ఈ రోజు ఒక షాద్ నగర్ నుంచి గచ్చిబౌలి అయితే ఈజీగా మనం 45 minutes లో రీచ్ అయిపోవచ్చు అండి. ఆ రోడ్స్ అలా ఉన్నాయండి కనెక్టివిటీ. ఇప్పుడు మనకి ORR ఎలా అయితే మన హైదరాబాద్ కొత్త కళ తెచ్చిందో, అదే విధంగా RRR కూడా ఇన్వెస్ట్మెంట్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతుందని మీరు అనుకుంటున్నారు? దానికి ఎగ్జాంపుల్ ఈ రోజు ORR దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుందండి. ఒకప్పుడు ORR ని అందరూ చాలా లాంగ్ లో ఉంది, ఈ రోడ్డు మనకి ఏ యూజ్ అవుతుంది అనుకున్నారు. బట్ ఈ రోజు సిటీ మొత్తం ORR చుట్టూనే ఉంది. ఫ్రెష్ న్యూ సిటీ అంటే ORR చుట్టూనే ఉంది. ఖచ్చితంగా రేపు RRR కూడా ఆ రకంగానే ఎక్స్పెండ్ అవుతుందండి. ఈ రోజు ఎలా ఉందంటేనండి, ఇప్పుడు మా ఫాదర్ కి సిటీ ఏదైతే ఉందో అది నాకు ఓల్డ్ సిటీ అయిందండి. 100%. మా ఫాదర్ కి ఏదైతే అవుట్స్కట్స్ అనే ఆ రోజు ఉందో ఈ రోజు మాకు అది సిటీ అయింది, న్యూ సిటీ అయింది. మన పిల్లలకి వచ్చేసరికి RRR న్యూ సిటీ అవుతుంది. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. వెరీ హ్యాపీ టు నో దట్. సో కొత్తూరు నందిగామ లొకేషన్ లో మన ప్రాజెక్ట్ ఉంది. సో ఒక్కసారి లొకేషన్ పరంగా మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నాము, అసలు ఇక్కడ ఎందుకు మీకు లేఅవుట్ వేయాలనిపించింది, మా వ్యూవర్స్ కి మీ మాటల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా షామ్షైన్ సిటీ అనేది మేము డిజైన్ చేస్తున్నప్పుడే ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కి అందుబాటులో ఉండాలి. రేపు ఎప్పుడో ఏదో ఒక రోడ్డు వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్దాం అన్నట్టు కాకుండా మేము ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కి ప్రయారిటీ ఇచ్చున్నామండి. ఈ రోజు బెంగళూరు హైవే కి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉండటం మేజర్ హైలైట్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే, 2 హైవేస్ కి సెంటర్ లో ఉండటం అండి. అంటే న్యూ బెంగళూరు హైవే, ఓల్డ్ బెంగళూరు హైవే కి ఇది కరెక్ట్ గా సెంటర్ లో లొకేటెడ్ అయి ఉంటుందండి. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అండి ఈ ప్రాజెక్ట్ కి. కొత్త హైవే కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాం, పాత హైవే కి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాం? NH44 కి అయితే ఎగ్జాక్ట్ గా 200 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నామండి. మన ఓల్డ్ బెంగళూరు హైవే కి అయితే 600 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాం. ఎక్కడైనా సరే less than 1 km. అవునండి, అవును. ఇంకోటి ఏంటంటే, మా షామ్షైన్ సిటీ అనేది ఒక మండల్లో లొకేట్ అవడం అనేది అడ్వాంటేజ్ అండి. నార్మల్ గా ఒక మండల్లో ఒక 15-20 విలేజెస్ ఉంటాయి. అంటే విలేజెస్ లో లొకేట్ అయితే లేఅవుట్ లో అప్రిషియేషన్ ఒకలా ఉంటుంది, మండల్లో డెవలప్ అయితే అప్రిషియేషన్ ఒకలా ఉంటుందండి. ఎలా సార్ ఒకసారి? అంటే బికాస్ ఆఫ్ మండల్లో ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. MRO ఆఫీస్ అని, ఒక పోలీస్ స్టేషన్ అవనివ్వండి, ఇలా రకరకాలుగా ఒక మండల్లో కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలానే ఈ రోజు మా ప్రాజెక్ట్ కూడా నందిగామ మండలంలో లొకేటెడ్ అయ్యిందండి. సో అందుకోసం దీనికి ఉండే బెనిఫిట్స్ వేరే లేఅవుట్స్ తో కంపేర్ చేస్తే
చూస్తే ఒక 2 పాయింట్స్ ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగానండి, ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు మేము ఫోకస్ చేసేది ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రెసిడెన్షియల్ కాలనీకి ఆనుకొని ఉండాలి అన్న కాన్సెప్ట్ తోనే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేశామండి. అంటే నార్మల్ గా ఎవరైనా ఒక సైట్ మీద ఇన్వెస్ట్ చేద్దాము అంటే 2 రకాలుగా ఆలోచిస్తారండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఎసెట్ లా పెట్టుకుందామని, సెకండ్ ఏదైనా ఒక మంచి ఎప్రిషియేషన్ వస్తే ఒక రీసేల్ దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తారండి. ఈ రోజు మా ప్రాజెక్ట్ అనేది ఇలా ఈ 2 రకాలుగా ఆలోచించే వాళ్ళకి సూటబుల్ ప్రాజెక్ట్ అండి. ఇది ఒకటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు గానీ లేదా వాళ్ళకి ఒక ఎసెట్ లా ఉంచుకుందాము అంటే ది బెస్ట్ లొకేషన్ అండి. అలా కాదు, ఈ ప్రాపర్టీ ద్వారా రేపు ఒక 2-3 ఇయర్స్ లో ఏదైనా ఒక మంచి ఎప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేసి ఈ ఎప్రిషియేషన్స్ తో వాళ్ళు ఏదైనా సిటీలో ఒక అపార్ట్మెంట్ అలా ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే కూడా ఇది బెస్ట్ సూటబుల్ ప్రాజెక్ట్. కమింగ్ ఫ్యూచర్ లో వాళ్ళకి రెసిడెన్షియల్ గా ఉండాలనుకున్నప్పుడు దీన్ని డిస్పోజ్ చేసి దీని మీద వచ్చిన ప్రాఫిట్ అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నది సెకండ్ ఆస్పెక్ట్ లో. ఈ రోజు ఒకటేనండి, సిటీలో ఒక లావిష్ గా ఒక 5,000, 6,000, 10,000 SFT లో ఈ రోజు అపార్ట్మెంట్లు అమ్మడం జరుగుతుందండి. అలాంటి అపార్ట్మెంట్స్ లో ఈ రోజు ఎంప్లాయీస్ కొని అందులో ఉండగలుగుతున్నారు అంటే ఇది వాళ్ళు సాలరీస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ని సేవ్ చేసి కాదండి. ఇలా అప్పట్లో అవుట్స్కట్స్ లో ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చిన ఎప్రిషియేషన్ తోనే ఈ రోజు వాళ్ళ సిటీలో అంత హై రేస్ టవర్స్ లో అంత హ్యూజ్ SFT లో వాళ్ళు లివింగ్ చేయగలుగుతున్నారండి. ఇది ఒక డిఫరెంట్ పర్సెప్షన్. అసలు ఇంతవరకు నాకు ఎవరు ఈ యాసెస్ లో చెప్పలేదు. లిటరల్లీ కన్విన్స్డ్ మీరు చెప్పిన స్టేట్మెంట్. ఇట్స్ ట్రూ ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. వెల్ సార్, ఇప్పుడు మన లేఅవుట్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఇది ఎంత ఎక్స్టెంట్ లో మీరు డెవలప్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ అప్రూవల్స్ తీసుకున్నారు, దాని గురించి చెప్పండి సార్. మై షంషైన్ సిటీ అనేది ఓవరాల్ గా 15 acres లో డెవలప్ చేస్తున్నామండి. ఇది లొకేటెడ్ ఎట్ నందిగామ విలేజ్ అండ్ నందిగామ మండల్, RR డిస్ట్రిక్ట్. ప్రాజెక్ట్ వరకు డీటెయిల్స్ మీకు చెప్పాలంటే గనక మీరు చూడొచ్చు. ఈ రోజు ఎంటైర్ లేఅవుట్ ని నేను డే 1 సేల్స్ లో ఈ ప్రాజెక్ట్ ని పెట్టేటప్పుడే నేను కాంపౌండ్ వాల్ ఫామ్ చేశానండి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ రోజు ల్యాండ్స్ అనేవి మేము కొనుక్కొని కస్టమర్ కి సేల్ చేస్తున్నామని తెలియపరచడానికి ఈ రోజు మేము బౌండరీస్ ఫామ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ రోడ్ అండి. ఇది లేఅవుట్ కి ఎంట్రన్స్. మెయిన్ రోడ్ 40 feet రోడ్ చేస్తున్నామండి. ఈ మెయిన్ రోడ్ ని ఎస్పెషల్లీ CC రోడ్స్ చేస్తున్నామండి. సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ కింద డెవలప్ చేస్తున్నాము. ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 feet రోడ్స్ ఇస్తున్నామండి. అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తున్నామండి. వాటర్ అండ్ డ్రైనేజ్ వీటితో పాటు ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే అండర్ గ్రౌండ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నది మా మైండ్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది ఇక్కడ జరగాలి అని చెప్పి ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఈ కరెంట్ పోల్స్ గానీ ఈ కరెంట్ తీగలు గానీ ఇలాంటివేవి కూడా అడ్డుగా ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది మేము చేస్తున్నామండి. ప్లాటింగ్ సైజెస్ వచ్చేసరికి 167 square yards నుంచి అండ్ 183 and 200 square yards అండి. అన్ని కూడా ఆల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యేటట్టుగా మా ప్లాట్ సైజెస్ అనేది మేము డిజైన్ చేసుకున్నాము. అండ్ ఇందులో వచ్చేసరికి ఓవరాల్ గా 180 plots వచ్చాయి. ఓవరాల్ గా ఈ రోజు మేము కోట్ చేస్తుంది పర్ స్క్వేర్ యార్డ్ 26,000 కోట్ చేస్తున్నామండి. నెగోషియేషన్ అనేది ఉంటుంది. మీరు సైట్ విజిట్ చేసేటప్పుడు సైట్ అంతా మీరు చూసుకొని మీరు ఏదైనా ఒక ప్లాట్ అనుకుంటే గనక నేను కూడా సైట్ లోనే అవైలబిలిటీ ఉంటాను. సాటర్డే సండేస్ హ్యాపీగా మీరు నాతో కూర్చొని మీరు ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఈ ప్రాజెక్ట్ కి 50% బ్యాంక్ లోన్స్ ఉన్నాయండి. IDBI బ్యాంక్ నుంచి మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే మా ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై HMDA అండి. సార్, ఇంకొక క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని చూస్ చేసుకోవాలి ఒక కస్టమర్ అంటే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత టైంలో వారు ఒక మంచి అప్రిసియేషన్ చూస్తారని మీరు నమ్ముతున్నారు? యాక్చువల్గా అండి, ఇప్పుడు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది నథింగ్ బట్ సేవింగ్స్ అండి. అంటే ఒకప్పుడు FDs, ఈ రోజు పోస్ట్ ఆఫీసులు కూడా చాలా మంది మర్చిపోయారు. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, కొంతమంది వడ్డీలకి ఇవ్వటం, ఇవన్నీ పోయాయండి. 95% ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలాంటి రిస్క్ లేని సేవింగ్స్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ఆన్ ల్యాండ్ అనే ఈ రోజు అనుకుంటున్నారండి. అలా అనుకున్న వాళ్ళకి ఇది ఎందుకు ది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది అంటే సరౌండింగ్స్ లో ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ అనేది ఉంటే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతాయండి. ఫైనల్ ఎప్రిషియేషన్ అనేది ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాతే వస్తుందండి. ఈ రోజు చాలా ప్రాజెక్టులు మీరు చూడొచ్చు, కట్టుకుందామో ఎవరు కొనుక్కోరండి, జస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని కొనుక్కుంటారు. రేట్ పెరిగితే బాగుంటుంది కాబట్టి ఈ రోజు ఆ ప్రాజెక్ట్స్ అన్ని అలానే ఉండిపోయాయండి. తక్కువ ప్రాజెక్ట్స్ లో ఈ రోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగింది. బట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి కొనుక్కునే కస్టమర్ ఎలాంటి మైండ్ సెట్ తో కొనుక్కుంటున్నారంటే మా దగ్గర హౌస్ కట్టుకుందాం అనే కాన్సెప్ట్ తోనే కొనుక్కుంటున్నారు. బికాస్ ఆఫ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఇలాంటి లొకేషన్ లో ఉండటం వల్ల నియర్ టు నందిగామ మండల్, అలానే 200 meters బెంగళూరు హైవే, ఓల్డ్ బెంగళూరు హైవేకి న్యూ బెంగళూరు హైవేకి మధ్యలో ఉండటం. ముఖ్యంగా RRR గురించి చెప్పి ప్రాపర్టీ అమ్ముతున్నారండి వాళ్ళవి. మేము RRR గురించి చెప్పట్లేదండి, మేము ఇప్పటికీ కూడా చెప్పేది ORR గురించేనండి. ఎందుకంటే మాకు ORR దగ్గర 15 kilometers ఫ్రమ్ ORR అండి. అదే RRR అయితే ఇక్కడ నుంచి 25 kilometers
కిలోమీటర్స్ తర్వాత ఉందండి. అందువల్ల ఈ రోజు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి కస్టమర్స్ ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారో ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గ్రోత్ ఏ రకంగా వచ్చిందో వెరీ సూన్ అదే గ్రోత్ ఇక్కడ వరకు కూడా వస్తుందండి. కస్టమర్ కి NH44 200 మీటర్స్ లో ఉంది అని చెప్తున్నాం చూసారండి. ఇప్పుడు వరకు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా ఆ రోడ్ యాక్సెస్ చూసే కొనుక్కున్నారండి. బట్ మేము ఈ ల్యాండ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంకొక ప్రధాన కారణం మన సైట్ కి అతి చేరువలో ఒక శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఒక రేడియల్ రోడ్ అనేది 150 ఫీట్ లో వస్తుందండి. దేని కనెక్ట్ చేస్తుంది అంటే ఏదైతే ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారో అక్కడ ఎగ్జిట్ ఏదైతే RRR ఉంటుందో అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ ని మళ్ళీ ORR కి చేర్చే రోడ్ అండి ఇది. ఈ రేడియల్ రోడ్. ఈ రేడియల్ రోడ్ అనేది మా ప్రాజెక్ట్ కి ఆనుకొని ఉంటుందండి. దిస్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ అంటే మేము ఈ ల్యాండ్ ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే మేము ముందు చూపుతో రేపు వచ్చే కనెక్టివిటీస్ దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ కొనుక్కొని ఈ రోజు కస్టమర్ ముందు పెట్టాము. బట్ ఈ రోజు కస్టమర్ కొనుక్కునేటప్పుడు చూసింది మాత్రం NH44 అనేది ఒక 200 మీటర్ డిస్టెన్స్ లో ఉండడం అనేది వాళ్ళు మేజర్ గా ఇష్టపడుతున్నారండి. ఎక్కువగా కస్టమర్స్ ఎందుకు HMDA లేఅవుట్స్ లో ఎందుకు కొంటున్నారు అంటే ఓన్లీ HMDA లేఅవుట్స్ లోనే 40% ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయండి. ఈ 40% ఓపెన్ ల్యాండ్స్ లో ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే ఇలా బ్యూటిఫుల్ గా కొన్ని చిల్డ్రన్స్ పార్క్ లా డెవలప్ చేస్తున్నామండి. ఈ సీనియర్ సిటిజన్స్ గురించి చెప్పి సరస్వతి పార్క్ లాంటివి కొన్ని డెవలప్ చేస్తున్నామండి. పేర్లు కూడా పెట్టారు. ఆ పేర్లు కూడా పెట్టామండి. కొన్ని చోట్ల టెన్నిస్ కోర్ట్స్ 2 షటిల్ కోర్ట్స్ ఇస్తున్నామండి. రెసిడెన్షియల్ కమ్యూనిటీ వస్తే వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ ఒక విల్లా కమ్యూనిటీ. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే HMDA లో ఈ 40% ఓపెన్ ల్యాండ్ అనేది రేపు ఇక్కడ కస్టమర్ కొనుక్కొని హౌస్ కట్టుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. పర్ స్క్వేర్ యార్డ్ 1 lakh అనేది రీచ్ అయినా ఆ పార్క్ అలాగే ఉంటుందండి. దట్ ఈస్ HMDA. అదే పంచాయతీలో కొనుక్కుంటే మీకు తెలిసిందే కదండి, ఎప్పటికైనా అది మళ్ళీ ప్లాటింగ్ వేసి అమ్మేటట్టుగానే చేస్తున్నారు. బట్ HMDA లో అలా చేయడానికి ఉండదండి. కాబట్టి ఈ రోజు మేము కూడా మోర్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని కవర్ అయ్యేటట్టు అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ అందరినీ ఎంటర్టైన్ చేసేటట్టుగానే మేము డెవలప్ చేస్తున్నామండి. అండ్ మేజర్ గా ఈ రోజు సైట్ విజిట్ కి వచ్చిన కస్టమర్ ముఖ్యంగా మేము ఆయనతో డిస్కస్ చేసే పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ ప్రైస్ దగ్గరేనండి. ఇంకా వాళ్ళు ఏం అడగట్లేదు. ఎందుకంటే ఇలాంటి అప్రోచెస్ ఉన్న చోట కస్టమర్ కూడా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం ఎంతైనా చెప్పనియండి ఇంకేనా తగ్గుతుంది అనేది అడగటం క్వైట్ కామన్ అండి. ఈరోజు నేను కూడా వేరే ఒక కస్టమర్నే ఏదైనా వాళ్ళు చెప్తే దానికంటే తక్కువ చెప్పి ఫస్ట్ అడుగుతాను. అంతే తప్పించండి నెక్స్ట్ ప్రైజ్ లో అండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మేము ఇచ్చే ప్రైజ్ ఏదైతే ఉందో అది ఎందుకు ది బెస్ట్ అని చెప్తున్నామంటేనండి ఈ రోజు కస్టమర్ కి కంపెనీకి నో మీడియేటర్స్ అండి. ఆ మీడియేటర్ లేకుండా మేము మార్కెట్ లోకి వెళ్తున్నాం కాబట్టి ఏవైతే ప్రాఫిట్స్ ఉంటాయో అవి స్ప్లిట్ అవ్వకుండా డైరెక్ట్ గా కంపెనీకి రావాల్సిన ప్రాఫిట్ కంపెనీ తీసుకుని రిమైనింగ్ కస్టమర్ కి ఇచ్చేస్తున్నామండి. వ్యూవర్స్ మీరు ఈ పాయింట్ ని అండర్లైన్ చేసుకోవాలి. ఈ కంపెనీకి సంబంధించి ఎలాంటి మార్కెటింగ్ అన్నది లేదు. స్ట్రైట్ అవే ఈ వీడియో కూడా కంపెనీ ప్రమోషనే. మీ వచ్చే ప్రతి లీడ్ కూడా డైరెక్ట్ గా సర్వర్ కి చేరుతుంది అన్నది ఒక గమనించాల్సిన విషయం.